హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 25 వరకు ఉన్న వచన భాగాన్ని ఉత్తర ప్రతిరీతిగా చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడండి. గత వారంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. దేవుని వాక్యంలో సమాజంగా ఎందుకు కూడుకోవాలో అనేది ఆలోచన చేస్తున్నాం. ఆ అంశం మీదనే మనం ధ్యానం చేస్తున్నాం. సమాజంగా కూడుట ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు కూడుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ మొదటి భాగాన్ని మనం ఆలోచన చేసాం. ఆ యొక్క గత వారంలో మనం స్తుతించడానికి దేవుని సమాజంగా మనం కూడుకోవాలి అనేది మనం గమనిస్తూ వచ్చాం. ఈ వారమున అదే కొనసాగిస్తూ సమాజంగా ఎందుకు కూడుకోవాలి, ఎందుకు కూడుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు. నేను ఎందుకు చర్చిలో కూడుకోవాలి? నేను ఇంట్లో దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు కదా, ఇంట్లో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎందుకు సమాజంగా కూడుకోమంటున్నావు? ఆ ఉద్దేశాన్ని నాకు తెలిపయ్యా అని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా, నన్ను సంధించు, నాలో కార్యమును చెయ్యండి నాయన. ఈ రోజుని ఒక సందేశంతో నేను గృహానికి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. నాతో మాట్లాడని ప్రభువుని ప్రార్థన చేసుకుందామా? గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న వాడు కూడా, దేవా నాతో మాట్లాడని. ప్రేమగల తండ్రి, మీ యొక్క పాదముల చెంతకు మేము చేరాము నాయన. మీ మాటలు వినడానికి వచ్చాం. మీరు మాతో మాట్లాడతారనే ఆశతోనే ఎదురు చూస్తున్నాం. మేము ఎందుకు సమాజంగా కూడాలో మాకు తెలియజేయండి. మీ ఉద్దేశాలు మాకు తెలపండి నాయన. మీ ఉద్దేశాలను నెరవేర్చు వారంగా మమ్మల్ని ఉంచండి. కేవలం వాక్యాన్ని విని అవతలకి వెళ్ళి మర్చిపోయే వారం కాకుండా మీ వాక్య ప్రకారంగా జీవించు వారంగా మమ్మల్ని ఆయుత్తపరచండి, మమ్మల్ని చెక్కండి, మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితాల ద్వారా మీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చుకోండి నాయన. మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో తీసుకోనండి. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం మా తలంపులకు, మా యొక్క ఊహలకు కావలించండి. ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. దేవుని వాక్యాన్ని వింటున్న వారి హృదయాలలో ఒక బలమైన కార్యమును జరిగించండి నాయన. నేను ఈ స్థలంలో ఒక సాధనంగా మాత్రమే నిలబడుతూ ఉన్నాను. మీ సాధనంగా వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా సజీవులంగా దేవుని సన్నిధిలో కనబడడానికి దేవుడు కృప చూపించినందుకు దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం సమాజంగా కూడుకున్నట యొక్క ఉద్దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం ఎందుకు కూడుకోవాలో ఆ వచనాన్ని పేతురు రాసిన పత్రికలో నుంచి మనం ఆలోచన చేసాం.
మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చీకట్లో నుంచి వెలుగులోనికి తన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము అని దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని సమాజంగా కూడుకోమన్నాడు అనే దాన్ని గురించి అనేకమైన వచన ఆధారాలను మనం వాక్యంలో నుంచి గమనిస్తూ వచ్చాం. ఈ వారమున మనం సమాజంగా కూడడానికి ఉద్దేశం ఏంటి అసలు? రెండవ విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నాం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ యొక్క 19 నుంచి 25 వరకున్న వచన భాగాన్ని చదువుకున్నాం. 24, 25 వచనాల్లో మనకు ఇచ్చిన సందేశం ఏంటంటే సమాజంగా కూడుట మానక అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం సమాజంగా కూడడం మానొద్దు అన్నదానికి ఆ 2 వచనాల యొక్క ఆ పూర్తి భావాన్ని ఎందుకు కూడుకోకూడదు, ఎందుకు కూడుకోవాలి, ఎందుకు అనే విషయాన్ని గురించి ఆ 2 వచనాల్లో రాశాడు. కానీ ఆ 2 వచనాలు మనకు సంపూర్ణమైన భావాన్ని మనకు కలిగి లేవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విశ్వాసిని ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒకరికొకరు ఏ విధంగా ఉండాలో ప్రోత్సహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది అసలు, ఎందుకు ఆ విధంగా ప్రోత్సహించుకోవాలి అన్న దానికి మనం 19వ వచనం నుంచి మనం ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే అప్పుడు 24, 25 వచనాల్లో ఎందుకు ప్రోత్సహించుకోవాలో మనకు అర్థమవుతుంది. 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సహోదరులారా అని ప్రారంభించాడు. ఎవరిని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలో అక్కడ చెప్తూ వచ్చాడు. సహోదరులారా అని అన్నాడు. యేసు మన కొరకు అనే విషయాన్ని యేసు మన కొరకు ఏమి చేశాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక నూతనమైన మార్గాన్ని ప్రతిష్ట చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతకు ముందు వారు ఏ మార్గంలో వారు ఉండేవారు అనే విషయాన్ని ఆలోచన చేస్తే వారందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళే యోగ్యత ఎంత మాత్రం కూడా వీల్లేదు. వారు ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. అది యాజకులకు మాత్రమే అది అవకాశం ఉండేది. కానీ యేసు ప్రభువారు ఆ కలవరి శిలలో చనిపోయినప్పుడు ఆయన చివరిగా 7వ మాట పలుకుతున్నప్పుడు నా ప్రాణమును నీ చేతులకు అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచినప్పుడు ఆ తెర పైనుంచి క్రిందకు చినిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక నూతనమైన మార్గము ప్రతిష్ఠింపబడింది. అందుకే మనమందరం కూడా మధ్యవర్తి ఏమీ కూడా అవసరం లేదు. ఎవరు కూడా మన గురించి ఒకరు ప్రార్థన చేయమని ఎవరినో అడగవలసిన అవసరత కూడా లేదు. నాకు సమస్య వస్తే నేనే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత అనేది దేవుడే మనకు అనుగ్రహించాడు. అలాగని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. అంతకుముందు మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడికి చెప్తే ఆ యాజకుడు బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రోక్షించేవాడు. ఇప్పుడు మనకి ఎవ్వరూ కూడా అవసరం లేదు. అందుకే మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడని గత వారంలో మీకు తెలియచేస్తూ వచ్చాను. మనమందరం కూడా యాజకులమే, మనమందరం కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అందుకే మార్టిన్ లూథర్ చెప్పిన విషయం అంటే ప్రీస్వుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని చెప్పాడు. విశ్వాసులందరూ కూడా ఆ యొక్క యాజకులే అని చెప్పాడు. మనం రోమన్ క్యాథలిక్కి వెళ్తే, ఒకవేళ ఆర్సిఎం వారి ఇంటికి వెళ్తే వారికి ఫాదర్ చెవులో లేకపోతే పోప్ చెవుల్లో లేకపోతే బిషప్ చెవుల్లో వారు చెప్తే వారు వెళ్ళి వీరి పక్షమున వారి దగ్గర ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వారి యొక్క పద్ధతి. కానీ బైబిల్ అది ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. ఇవన్నీ కూడా బూటకపు పద్ధతులు వారు అనుసరించి ప్రజలను మోసగిస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవమని చెప్పాలి కూడా వాళ్ళకి. ఆ ఫాదర్స్ కూడా మనకు కనబడితే, తారసపడితే, మీతో మాట్లాడితే తప్పనిసరిగా వాళ్ళకి చెప్పి తీరాలు కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి.
2వ అధ్యాయంలో 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవజ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు అనంటే, ఎవడు పోపు కాదు మధ్యవర్తి, ఆ యొక్క బిషప్ కాదు ఆ యొక్క మధ్యవర్తి, ఫాదర్ కాదు మధ్యవర్తి, యేసుక్రీస్తు అనే నరుడు అనే విషయాన్ని చెప్పాడు. ఈ రోజున వాళ్ళందరూ కూడా ఏది అవలంబిస్తున్నారో అది తప్పుడు మతాన్ని అవలంబిస్తున్నారు, బైబిల్కి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి వాక్యాన్ని. అందుకే చెప్తూ ఉన్నాను. కనుక ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు ప్రతిష్ఠ చేశాడు. మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏ అడ్డు కూడా లేదు, మనమే నేరుగా వెళ్ళగలం. అందుకే ఇక్కడ చెప్పాడు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి, ఇప్పుడు ఏమంటున్నాడు, మనకు ధైర్యము, మనం ధైర్యంగా దేవుని సన్నిధానానికి మనం చేరగలుగుతూ ఉన్నాం. ఎంత గొప్ప విషయాన్ని ఇచ్చాడు. మనం అందరం కూడా యాజకులంగా ఉన్నాం, మనమందరం కూడా దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అందరం కూడా యాజకులుగా చేరిన మనం, ఆ యొక్క తండ్రి యొక్క సన్నిధానానికి చేరిన మనం, తండ్రి యొక్క దగ్గరికి మనం చేరి సహవాసం చేస్తున్న మనము ఏం చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ సహవాసం చేయాల్సిన మనము, రావాల్సిన మనము ఒక్కొక్కరు కూడా మానేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, కొందరు ఆ యొక్క మానుకొనొచ్చున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, నా మటుకు నేను భక్తిగా ఉంటే చాలు, నా మటుకు నేను బైబిల్ చదువుకుంటే చాలు, నా మటుకు నేను ఆ యొక్క పర్సనల్ డివోషన్, వ్యక్తిగత ధ్యానాలు ఉంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు అని అనుకుంటూ ఉన్నాం. ఇది బైబిల్ ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. ఇక యేసు ప్రభు వారు కూడా చెప్పారు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో వారి మధ్య నేను ఉందును అని చెప్పాడు. ఇది సమాజంగా కూడడం అనేది, యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అనే విషయాన్ని గురించి ఈ రోజు వరకు కూడా వ్యక్తిగతంగా నేను భక్తి చేసుకుంటున్నాను అనేది పద్ధతి, బైబిల్ పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉంటే, ఎవరికి తెలియకుండా మరుగుగా ఉంటే చాలు అనుకో. ఇది క్రొత్త నిబంధనలో అలాంటిది ఎంత మాత్రం కూడా కాదు. ఎలాగుండాలి అనంటే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. 3 విషయాలు ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 10వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 10వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని చెప్పి, ఎందుకు మానద్దు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చర్చికి ఎందుకు రావాలి అనంటే, నువ్వు ప్రోత్సహించడానికి ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడనేది గుర్తుపెట్టుకునిరా. ఒక వ్యక్తి, దిగజారిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి, నేను నిలబెట్టాలనే ఉద్దేశంతో రా. అందుకే అన్నాడు. ఇక్కడ చెప్తున్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో, ఒకడున్నాడు ఇక్కడ, ప్రార్థన చేయని వాడు ఉన్నాడు, సహవాసానికి రాని వ్యక్తి ఉన్నాడు, బైబిల్ చదవని వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆరాధించని వ్యక్తి ఉన్నాడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతకని వ్యక్తి ఒకడున్నాడు. ఆ వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడానికి రా, నీ మటుకు నువ్వు ఉండడం కాదు. దేవుని సన్నిధానానికి చేరుదాం. ఈ రోజున ప్రియమైన వారడా, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, లెట్ us అనే మాట రాయబడింది. కలుద్దాం, అందరం కలుద్దాం. ఎందుకు ఇక్కడ కలాలి? దేనికోసం కలవాలి? చదువుదాం, ప్రోత్సహించడానికి. ఏంటి ప్రోత్సహించడానికి? దేం చేయాలి? అలా చెప్తూ ఉన్నాడు, ప్రేమ చూపడానికి. రెండవది సత్కార్యము చేయుటకును. చాలామంది సంఘాలకు వస్తారు, కానీ వారి జీవితంలో ప్రేమ కనబడతాం. సంఘాలకు వస్తారు, వారి యొక్క సత్కార్యాలు కనబడవు, మంచి పనులు కనబడవు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును.
ఈ రెండు కూడా సహవాసాల్లో ఉండాలి. ప్రేమ ఉండాలి, మంచి పనులు, సత్కార్యం అంటే మంచి పనులు, ఈ రెండు ఉండాలి. ఈ రెండిట్లో కూడా ఏది హైగా మనం తప్పిపోయినా దేవుని మార్గంలో మనం లేము అని అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఉండాలి, ప్రేమ ఉండాలి, సత్క్రియలు కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఒకవేళ మనం అనొచ్చును, క్రియలు లేని ప్రేమ అదంతా కూడా ఖాళీ, అయిక కేవలం ఏంటంటే ఆ ఉద్వేగము లేకపోతే ఉద్రేకమే అవుతుంది. క్రియలు లేనిది. ఈ రోజున చర్చిలోకి వస్తాం, చాలా ప్రేమను కనిపిస్తాం, కానీ ఏమాత్రం కూడా క్రియలు కనబడవు, ఏమాత్రం కూడా మంచి పనులు చేయం. ప్రేమ మాత్రం చాలా చూపిస్తాం. దేవుడంటే ప్రేమ, మనుషులంటే ప్రేమ, సంఘం అంటే ప్రేమ, అన్ని ప్రేమలు అని అంటాం. కానీ అసలు నిజంగా చెప్పాలంటే వారి జీవితాల్లో క్రియలలో శూన్యం వారిది. వారికి కనబడు, వారి క్రియలే కనబడరు. మాటలు మాత్రం ఎంత అద్భుతంగా మాట్లాడతారో, అరచేతిలోనే స్వర్గాన్ని చూపించే మాటలు మాట్లాడుతుంటారు. ఈ రోజున ప్రియమైన వారా, నిజంగా ప్రేమ ఉంటే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14:15 దేవుని ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకోనును అని అన్నాడు. నా పనులు చేస్తాడు, నేను చెప్పిన మాటకి విధేయత చూపిస్తాడు. ఈ రోజున చర్చిలో ప్రేమ లేని సంఘాలైపోయి, ప్రేమ కనబడడం లేదు, మాటలే కనబడుతూ ఉన్నాయి. చాలా మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు. 18వ వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆ ప్రేమ ఎలా? క్రియాపూర్వకమైన ప్రేమ. ఈరోజు దేవుడు అంటే ప్రేమ అంటే ఏది? నీ క్రియలు. ఈరోజు దేవుడు అంటే విశ్వాసం అయితే క్రియలేవి. అందుకే అలా జరుగుతున్నాయి కనుక యాకోబు రాసిన పత్రికలో రాయాల్సి వచ్చింది, క్రియలు లేని విశ్వాసము వృథము అని రాయాల్సి వచ్చింది. ఈ రోజున క్రియలు లేని ప్రేమే కాదు అది. ప్రేమను గురించి నేను గత వారాల్లో మీకు చెప్పుకుంటూ వచ్చాను. ప్రేమ ఉంటే, నీ సహోదరుని పట్ల ప్రేమ ఉంటే నీ కష్టంలో నువ్వు వాడిని ఆదుకుంటావు. నీకు ప్రేమ ఉంటే, నువ్వు చూపిస్తే, ప్రేమను చూపిస్తే అది క్రియాపూర్వకంగా నువ్వు చూపించగలవు. ఈ రోజున ప్రేమే కనబడ్డంలా. ఎంత విచారకరమైన విషయం, ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది ప్రేమ చూపిస్తారు కానీ వాళ్ళలో క్రియలు కనబడవు. కొంతమంది క్రియలు చూపిస్తారు, ప్రేమ కనబడదు. ఈరోజు అన్నీ చేస్తారు, దానా ధర్మాలు అన్నీ చేస్తారు, ఎన్నో చేస్తారు. నేను హైదరాబాద్ పట్టణంలో పెరిగాను. నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా హైదరాబాద్లోనే దాదాపు ఉన్నాను. 84 వరకు హైదరాబాద్ పట్టణంలోనే పెరిగాను. మేము ముస్లిం ఏరియాలోనే ఉండేవాళ్ళం. రంజాన్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. 30 రోజులు కనీసం ఉమ్ము కూడా మింగరు వాళ్ళు. అంత కఠినమైన ఉపవాసం చేస్తారు. వాళ్ళు చేసేది, వాళ్ళు ధర్మాలు చేస్తారు. ఎంత ధర్మం చేస్తారో, కానీ ఆ ధర్మం ఏం ధర్మం? వాడికి ఒకవేళ ఏదన్నా వచ్చిందనుకోండి, కసాయి వాడి కంటే ఘోరాతి ఘోరంగానే వాడు ప్రవర్తిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నా అనంటే ప్రేమేది. ఈ రోజున వాడి జీవితంలో క్రియలు చూపిస్తున్నాడు కానీ ప్రేమ ఏది? అందుకే పౌలు తన పత్రికలో రాస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమను గురించి మాట్లాడుతూ అన్నాడు, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అన్నాడు. ప్రేమ లేని వాడనైతే
మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడైనను. కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను. కాల్చబడ్డకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అన్నాడు. ఏంటి ప్రేమ లేకపోతే? ఈ రోజున చాలామంది వారి క్రియల్లో చూపిస్తారు. ఎన్ని దానాధర్మాలు, వారి ఫోటోలు కూడా చూపించుకుంటారు. ఎంత దాతృత్వం కలిగి ఉన్నావు, ఎంత ధర్మం కలిగి ఉన్నావు అని అంటారు. కానీ వారి జీవితాల్లో ప్రేమే కనబడదు. నేను ఈ కోనేవల్స్కి వచ్చిన తర్వాత చాలామంది ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతుంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇంగ్లీష్ చెప్పాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక మంచి ఇంగ్లీష్లో పోయం ఉంది. ఆ పోయం గుడ్ సమరిటన్ గురించి ఉంది. దాంట్లో ఆ రాస్తున్న ఆ పోయంలో అంటాడు, హీ గేవ్ మీ బ్రెడ్ నాట్ ఏ కైండ్లీ వర్డ్ అన్నాడు. నాకు పెట్టాడు, పోషించాడు, నా ఆకలిని తీర్చాడు, కానీ ఒక ప్రేమ గల మాట లేదు, ఒక దయ గల మాట లేదు. ఈ రోజున ప్రియమైన వారు చాలా మంది వారి జీవితాల్లో చేస్తారు, కార్యాలు చేస్తారు, కానీ ఒక ప్రేమ కలిగిన మాటే కనబడదు. ఇక్కడ సహవాసానికి వచ్చే వాళ్ళను గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ చూపుటకును, ఆ మాటలు గమనించాలి, సత్క్రియలు చేయుటకును రెండు ఉండాలి. ఈ రోజున కనబడడం లేదు, సహవాసాల్లో సంఘాల్లో కనబడడం లేదు. ప్రేమ లేని వారిగానే ఉంటున్నారు, క్రియలు లేని వారిగానే ఉంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఇళ్లల్లో గొడవలు ఏంటంటే, మేము వాడిని తీసుకొచ్చి ఇంత చదివించామండి, అంత చేసామండి, అలాగ చేసామండి, ఇలాగ చేసామండి, వాడికి కనీసం విశ్వాసం లేదండి, వాడికి కృతజ్ఞత లేదండి అని చాలాసార్లు కూడా అనేక సార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్తాడు, కానీ నిజంగా నువ్వు చేసింది ప్రేమతోనే చేసావా? వాడు ఆ ప్రేమను గుర్తుపెట్టుకుంటే నీకు ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు చేసావు, నువ్వు కార్యాలు చేసావు. అందుకే అన్నాడు, బీదల పోషణకై నా ఆస్తంతా కూడా, నా శరీరం కూడా ఇచ్చేసిన ప్రేమ లేని వాడనైతే. ఈ రోజున ప్రేమ లేదు, కుటుంబాల్లో కూడా ప్రేమ లేదు. చేశారు, చాలా పనులు చేశారు, మీరు త్యాగమే చేశారు అందంలా, కానీ వాడు మనసుకి నీ ప్రేమను అందించలేకపోయావు అనేది. సంఘంలో కూడా అదే చెప్పాడు, ఎందుకు కూడుకోవాలి? ప్రేమ చూపుటకును, మంచి పనులు చేయడానికి. ఈ రోజున ప్రియమైన వారడా చాలాసార్లు కూడా మనం అనుకుంటుంటాం, అందరం కలిసి చేయగలిగితేనే సాధించగలం. అందరూ ప్రేమ కలిగి ఉంటే, అందరూ మంచి పనులు చేస్తే ఏదైనా మనం సాధించగలం. కానీ మనం ఏం చేస్తామంటే, మనల్ని మనమే మంచోళ్ళమని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, బైబిల్ చెప్పిన రీతిగా మనలో ఎక్కడో ఒక దగ్గర పరిసేని యొక్క బుద్ధి పోలేదు అని అనిపిస్తుంది. ఆ పరిసేని బుద్ధి ఏంటంటే, నేను చాలా మంచోడిని, అవతలోడే చెడ్డోడు. అన్ని లోపాలు అవతలోళ్ళలో నుంచి చూపించడానికి ప్రయత్నం చేశాడు యేసు ప్రభు వారు. అందుకే చెప్పారు కొండ మీద చేసిన ప్రసంగంలో 7వ అధ్యాయంలో 3వ వచనంలో, తన కంటిలో ఉన్న దూలాన్ని నెంచక ఇతరుల కంటిలో ఉన్న నలుసుని చూపిస్తాడంట. వాళ్ళ ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ పరిసేని యొక్క గుణం ఏంటంటే, వాళ్ళ తప్పులు పెట్టుకుని ఇతరులో ఉన్న నలుసుని చూడడానికి ప్రయత్నం చేస్తాడు, తన తప్పులు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా మంచోడిని, నేను చాలా నీతిమంతుడిని. ఇది కాదు చర్చిలో. మనం దేవుని వాక్యంలో చెప్తాడు, ఒకని కంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుకొనుడి అన్నాడు. నాకంటే వాడే మంచాడు, నాకంటే వాడే మంచాడు. ఎప్పుడైనా అనుకున్నామా? మనం ఒక్కసారి కూర్చుని మనం ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో అది పురికొల్పుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ప్రేమ చేద్దాం, ప్రేమతో ఉందాం. ఈ రోజున ప్రియమైన ఎవరన్నా తప్పులు చేశారనుకోండి, తప్పుల్ని ఏం చేయాలి?
కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం కాదు. ఇక నేను ఖచ్చితంగా మాట్లాడానండి, తప్పు లేకుండా మాట్లాడానండి అని అంటావు. నువ్వు మాట్లాడడంలో ప్రేమ ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, ప్రేమే ఉంటే ఏ గొడవలు కూడా ఉండవు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి రండి, 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 15వ వచనంలో చదువుతున్నాను, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి. ఈ రోజున ప్రేమ లేదు, మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం. ఏది ప్రేమ? ఏది? మనం చూస్తున్నాం, ఆ తలుపులు కిరికిరి అంటుంటే ఎందుకు శబ్దాలు వస్తాయి? ఆ శబ్దాలు రాకుండా కొద్దిగా నూనె వేసామనుకోండి, శబ్దాలు వినబడవు. ఈ రోజున ఇళ్లల్లో ఆ ప్రేమే కొదువైంది. సత్యం మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రేమ కొదువైపోయింది. ఇక్కడ చెప్పాడు, ప్రేమ కలిగి. అలాంటి వాళ్ళ కొరకే ప్రభు వస్తాడు. ఈరోజు సమాజంలో కూడుకుంటున్నప్పుడు ఎటువంటి వారి కొరకు వస్తున్నాడు? ఎలాంటి ప్రజల కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు? ఈ రోజున ప్రేమ లేదు, సత్క్రియలు లేవు, మంచి పనులు ఏమీ చేయం. మనం చర్చికి వస్తాం అంతే, చర్చికి వచ్చాం, వెళ్ళిపోయాం. ఏ పనులు చేసావు చెప్పు నువ్వు? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఏలనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఈలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రతమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు తన కోసము. ఆ మాటలు చదవండి, సత్క్రియలయందు ఆసక్తి గల, తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తాను మన కొరకు అప్పగించుకొనెను అనే మాట. ఎందుకు ఈ రోజున సమాజంగా కూడుకోవడానికి కానివంటే మేలు చేద్దాం, మంచి చేద్దాం, మంచి పనులు చేద్దాం. ఈరోజు కనబడ్డంలా మనం విస్మరించద్దు. దేవుడు ఎంత అధికారపూర్వకంగా చెప్పాడు, ఆ పనిలో మనం ఉందాం, మేలు చేద్దాం. గలతీలకు రాసిన పత్రికలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. 9వ వచనంలో, మనం మేలు చేయటి యందును విసుగకయుందుము, మనం అలేక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. మంచి పనులు చేద్దాం, మేలు చేద్దాం. చర్చిలో కూడుకుంటాం, ప్రేమే లేదు, క్రియలే లేవు. ఎందుకు కూడుకోవాలి? ఈ రోజున ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. సంఘంలో కూడుకుంటున్నాం కానీ మనలో ప్రేమ లేదు, మనలో క్రియలు లేవు, అసలు మనలో ఏమాత్రం కూడా కనబడ్డంలా. ఏం కనబడుతూ ఉన్నాయి? ప్రేమ లేని జీవితాలు కనబడుతున్నాయి. ఎందుకు కూడుకోవాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు. చేద్దామయ్యా, మంచి చేద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. ఎందుకు కూడుకోవాలో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో 14-15 వచనాలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. కోప ఆవేశాలు పెట్టుకోవద్దు, మంచిగా ప్రవర్తించి బుద్ధి చెప్పండి. సహోదరితో మాట్లాడుతున్నాడు, పాపంలో జీవిస్తూ. ఈ రోజున చర్చిలో కొంతమంది తప్పిపోతూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు. వారు దేవుని సహవాసానికి దూరం అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని తోలనాడేయడం కాదు, అటువంటి వాళ్ళతో మనం మాట్లాడి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. వదిలేయడం కాదు.
చాలామంది వాడు ఏమనుకుంటాడంటే వాడు తప్పు చేశాడు, వాడిని వదిలేద్దాం అనుకుంటాడు. వాడిని వదిలేమని అందుకే అన్నాడు, శత్రువుగా భావించక సహోదరునిగా భావించి అతనికి బుద్ధి చెప్పుడి అని చెప్పాడు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19-20 వచనాల్లో కూడా చదువుతున్నాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతనిని సత్యమునకు మళ్ళించాలి, వాడిని తీసుకురావాలి. ఈరోజు నువ్వు ఒక్కడివే చర్చకొచ్చేయడం కాదు, నువ్వు ఒక్కడివే సహవాసానికి రావడం కాదు, వెనకాల ఆ జారిపోతున్న వాళ్ళు ఒకసారి చెప్పాలి, బుద్ధి చెప్పాలి, ప్రేమ చూపాలి, మంచి చెయ్యాలి, తీసుకురావాలి. అవి ఏమీ చెయ్యం మనం. అందుకే ఇక్కడ చెప్పాడు, సమాజంగా కూడుట మానక. సోని సమాజంగా కూడుట మానక. మనం చర్చిలోకి కూడుకోవడం ఎందుకంటే, ఇప్పుడు కూర్చున్నాను, నీ పక్కన వచ్చేవారం కనబడరు వాళ్ళు. ఎందుకు రాలేదని అడిగావా? ఏ బాధ ఉందో అడిగావా? ఏ కష్టం ఉందో అడిగావా? ఈరోజు చర్చికి రాని వాళ్ళు, అరే ఈరోజు రాలేదు, ఎందుకు రాలేదు, ఒక్కసారి వెళ్ళి చూద్దామని ఆ మనసు ఉందా నీకు? ఏం మనసు? ఒకసారి కూర్చుని ఆలోచించు. ఈరోజు చర్చ్ అనేది కాపరి వెళ్ళి దర్శించమని చెప్పడం లేదు. అక్కడ ఒక్కనికొక్కడు, అక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక్కనికొక్కడు. పౌలు ఎక్కడి నుంచో రాస్తున్నాడు పత్రిక, హెబ్రీ గ్రంథకర్త ఎక్కడి నుంచో రాస్తున్నాడు. ఈ పత్రికను అందుకున్న వాళ్ళు విశ్వాసులుగా వాళ్ళు చేయాల్సిన పని అంటే పక్కనున్న వాడి దగ్గరికి వెళ్ళి, అరే ఎందుకు రాలేదు, ఏ కష్టం వచ్చింది నీకు, ఏ బాధ వచ్చింది, నీకోసం నేను ప్రార్థన చేశానని ఒక్క మాట చెప్పగలవా నువ్వు? సమాజంగా కూడడం ఎందుకు? అసలు సమాజంగా కూడడం ఎందుకంటే ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికే. అది మొదటిది. రెండవది ఏంటి అసలు విషయాన్ని మనం వద్దాం. మనం ఈ రోజున అక్కడే చెప్పుకుంటూ వచ్చాడు, పురికొల్పుదుము. ఏంటి పురికొల్పాలి? హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 10వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అని అన్నాడు. ఒకనికొకడు రెచ్చగొడదాం. కొంతమంది ఎలాగుంటారు అనంటే, వారి జీవితంలో వెనకబడుతూ ఉంటారు. ఏదో ఒక చిన్న కారణం వస్తుంది, ఏదో బలహీనత వస్తుంది, ఏదో హింస వస్తుంది, ఏదో బాధ వస్తుంది, ఇక రావడం మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మనం వాళ్ళని వదిలివేయడం కాదు. మన ఇంట్లో వంట చేసుకుంటాం, వంట చేసుకున్న తర్వాత అనేకమైన గిన్నెలు వాడతాం. ఆ గిన్నెలో వాడేసిన తర్వాత అవి కడగకుండా ఆ గిన్నెలు అలాగే వదిలేస్తావా అంటే, ఆ గిన్నెలు వదిలేసినట్లుగానే ఉంది చర్చిలో విశ్వాసుల్ని, మన పక్కనున్న వాడిని వదిలేసినట్లుగానే ఉంది. ఆ గిన్నెల్ని కడిగి మళ్ళీ భద్రపరిచి మళ్ళీ వాడుకుంటాం. ఈరోజు కూడా అదే చేయాలి. జారిపోతున్న వాళ్ళు, దిగజారిపోతున్న వాళ్ళు, వెనకబడుతున్న వాళ్ళు, ఈ రోజున మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. తప్పిపోతున్నవాడు, మానివేస్తున్నవాడు, అజ్ఞానంగా ఉన్నవాడు, వాడికి అర్థం కానివాడు, ఇలాంటి వాళ్ళు చర్చిలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను కూడా మనం పురికొల్పాలి, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ చెప్పాడు, ఎందుకు హాజరు కావడం లేదు, మనం ఎందుకు రావడం లేదు? ఈ రోజున ప్రియమైన వారడా, పోయిన వారం మనం ఆలోచిస్తూ వచ్చాం, సంఘం కూడుకోవడం దేవుని స్తుతించడానికి అనేది. కొంతమంది మానేస్తూ ఉన్నారంట, స్తుతించడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు. నాకు అనిపిస్తుంది, యోనా గ్రంథంలో యోనా నినెవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నప్పుడు ఆ ఓడెక్కి పారిపోయాడు. ఆ ఓడకి గొప్ప తుఫాన్ వచ్చింది, అందరూ ప్రార్థన చేశారు, ఒకడు నిద్రపోయాడు. మన చర్చిలో కూడా నిద్రపోతూ ఉంటారు యోనాల్లాగా.
అలాంటి వాళ్ళని నిద్రపోయేట్లే ఆడు బాగా పడుకుంటున్నాడు, యోనా ఆడు పడుకోనిలే, ఎలాగైనా చచ్చిపోయినప్పుడు ఆడు కూడా చచ్చిపోతాడులే అని వదిలేలే. ఏమన్నారు తెలుసా అండి? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. యోనా గ్రంథానికి మనం వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడ్డ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యంలో వాడి దగ్గరికి వెళ్ళి ఇంత కీడు సంభవిస్తూ ఉంటే, ఓయి ఆ మాటలు ఎలాగ 6వ వచనంలో చదువుతూ ఉన్నాను. పోయి ఆ యొక్క గాఢని, అప్పుడు ఓడనాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో, మనం అందరం కూడా చావకుండా ప్రార్థన చెయ్యయ్యా. అరే మేము ప్రార్థన చేస్తున్నాం, వీడు పడుకొని అని అలా. ఈ రోజున చర్చిలో మన ఇళ్ళ దగ్గర పడుకోనిలే వాడు అనుకుంటాం. సంఘం దానికోసం కాదు, ఒకడినొకడు ప్రోత్సహించుకోడు. పదండి ప్రార్థనకి వెళ్దాం, లెటర్స్ అందరం కలిసి వెళ్దాం ప్రార్థనకి, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఎన్నో మనస్పర్ధలు ఉండొచ్చు, ఎన్నో విభేదాలు ఉండొచ్చు. ఆ విభేదాలు ఉన్నాయని చెప్పేసి విడిచిపెట్టడం కాదు. మన జీవితాల్లో మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది, మనం వాటిని మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఏమీ కూడా ఆలోచన చేయరు. ఇది దాన్ని పురికొల్పి రెచ్చగొట్టడం అనే మాటను ఉపయోగించాడు, చూసారా? అది గ్రీక్ పదజాలంలో రెచ్చగొట్టడం అని రాశాడు. గ్రీక్ పదాన్ని రెచ్చగొట్టడం, దీని అర్థం ఏంటంటే, గుర్రానికి కళ్ళ ఉంటుంది, దాని మీద సవారీ చేసేవాడు ఆ కళ్ళాన్ని అలా కదిలించినప్పుడు గుర్రం పరిగెత్తుతుంది. ఈ రోజున విశ్వాసులు కూడా నిద్రపోతున్న విశ్వాసుల్ని కదిలిస్తేనే కానీ వారు లేగరు, ప్రోత్సహిస్తేనే కానీ వారు నడవరు, వారి జీవితాల్లో చెప్పితేనే కానీ అర్థం కాదు వాళ్ళకి, వారిని లాక్కొస్తేనే కానీ వారు రారు. ఈరోజు రెచ్చగొడదామని మనం సహవాసంలో కూడుకోవడానికి, ఒకరికొకరం ప్రోత్సహించుకోవడానికే, ఒకరినొకరిని కట్టుకోవడానికే. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఇనుము చేతనే పదునగును అని అన్నాడు. ఇనుము చేతనే పదునవును. మనం ఒకరికొకరు పదును పెట్టుకుందాం, మరి యొక్క విశ్వాసంలో ఎదుగుదాం. మనం ఎదగాల్సిన అవసరత ఉంది. ఇలాగ ప్రోత్సహించుకోవడానికి బైబిల్లో ఎన్నో వచనాలు బైబిల్లో రాయబడ్డాయి. మనం వదిలేయడం కాదు, విశ్వాసాలని ప్రోత్సహించాల్సిన అవసరత ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 9వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్న నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనికొక్కడు ఆదరించి, ఒకనికొక్కడు క్షమాభివృద్ధి, ఒకనికొక్కడు చెప్పాలి. అరే ఎన్నో వస్తాయిరా శ్రమలు, ఎన్నో వస్తాయమ్మా కష్టాలు, దేవుడు తీర్స్తాడు, దేవుడు చేస్తాడు. ఆదరించాలి, క్షమాభివృద్ధి కూడా కలగచేయాలి. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా రాని వాళ్ళు, వెనకబడుతున్న వాళ్ళని మనం చేయాల్సింది. చాలామంది ధైర్యం కోల్పోతూ ఉంటారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా చదువుతున్నాను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అరే పాపంలో ఉన్నవాడికి బుద్ధి చెప్పు. ఇంకేం చేయబడినాడు? చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు చేతి ఊతనివ్వడి. అరే ఇలాగ మన చర్చిలో ఉండాలి, అందరం కూడా అలాగ ఉండాలి. ఇనుము చేతనే పదునవుతుంది. మనం లేపాలి, వాళ్ళని ధైర్యపరచాలి, చేయనివ్వాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకు రాలేదు, ఎందుకయ్యా ఈ తప్పులు చేస్తున్నావు,
ఎందుకయ్యా అలా ఒక్కడని అడుగుతా? ఆడు తాగుబోతు, నేను తాగుబోతునే. వాడు పాపంలో ఉన్నాడు, నేను పాపంలోనే ఉన్నా. ఒకరినొకడు సమర్థించుకోవడం కాదు. సంఘంలో పరిశుద్ధులు వెళ్ళారా? సంఘంలో సరైన జీవితాలు వెళ్ళేవా? ఏం చేస్తున్నాం మనం చర్చిలో? ఒకరికొకరు పురికొలుపుకోవాలి. పద. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, సంఘాలు చాలా ఉండొచ్చు, ఉన్నా మనసులు కలగకపోవచ్చు, కానీ సరి చేసుకుందాం. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయంలో 2 స్త్రీల గురించి మాట్లాడతారు. వాళ్ళిద్దరు స్త్రీల్లో ఏక మనసు లేదు. పౌలు అంటాడు, మీరు ఏక మనసు కలిగి బుద్ధి చెప్దాం, అమ్మా ఇది సరైనది కాదు. ఈరోజు ఎవరూ చెప్పేవాళ్ళు లేరు. మీరు చూస్తూ ఉంటారు కానీ గద్దించరు. పాపం చేస్తూ ఉంటే గద్దించరు, చూస్తూ ఊరుకుంటారు. జరగనీలే, పాడైపోనీలే అంట. ఏది ప్రేమ? ఇది ఈరోజు ప్రేమే ఉంటే మనం ఇలాంటి జీవితాన్ని జీవించం. అందుకే అన్నాడు, ప్రేమ చూపుట యందును సత్కార్యములు చేయుట యందును ఒకరినొకడు పురికొలుపుకుందాం, ప్రోత్సహించుకుందాం, రెచ్చగొడదాం చెయ్యి అనేది. నాకు ఈ సమయంలో ఒక విషయం బాగా జ్ఞాపకం వస్తుంది. ఆ విషయం ఏంటంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అనేది, అంటే ఈ అవిటి వాళ్ళు, పోలియో వచ్చిన వాళ్ళు, కాళ్ళు కుంటి వాళ్ళు, వాళ్ళందరికీ గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్లో వాళ్ళు పరుగు పంద్యాలు కూడా వారికి పెడతారు. ఆ కుంటి వాళ్ళకే, కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళనే వాళ్ళని పెట్టారు. ఒక 10 మంది రన్నింగ్, ఆ యొక్క పరుగు పందెం పెట్టారు. ఆ పరుగు పందెంలో 10 మంది కూడా పాల్గొన్నారు. వేశాడు, విజిల్ వేశాడు, వాళ్ళు పరిగెత్తుతున్నారు. పరిగెత్తుతుంటే అందులో ఒక కుంటోడు పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ 10 మందిలో వాడు పడిపోయాడులే, ఒక వికెట్ డౌన్ అయిపోయింది, మనకే ఫస్ట్ వస్తుందిలే అని వెళ్ళిపోలేదంట ఆ 9 మంది. ఆ 9 మంది వెనకాలకు వచ్చి ఆ పడిపోయిన వాడిని లేపి అందరు కలిసి పరిగెత్తారంట. అక్కడ ఉన్నవాళ్ళకి, ఆ గేమ్స్ పెట్టిన వాళ్ళకి, ఒలింపిక్ గేమ్స్లో అవిటి వాళ్ళకి పెట్టిన గేమ్స్లో వాళ్ళు మతిపోయిందంట. అది అక్కడ ఒక్కడు గెలవడం కాదు, అందరూ గెలిచారు అక్కడ. ఈరోజు చర్చ్ అంతే నేనొక్కడనే కాదు, అందరం కలిసి ప్రేమ చూపుదాము, అందరం కలిసి మంచి పని చేద్దాం. ఎవడో చేసుకుంటాడులే, చెయ్యని వాడిని ప్రోత్సహిద్దాం, ఒకరికొకడు పురికొల్పుకుందాం, ఒకరినొకడిని ప్రోత్సహించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ప్రేమ చూపటలో ప్రోత్సహించుకుందాం, సత్కార్యంలో చేయటం ప్రోత్సహించుకుందాం, రెచ్చగొడదాం. చెయ్యి నువ్వు రెచ్చగొట్టి దేవుని కొరకు నిలబెడదాం, వాళ్ళని పౌరుషం తెప్పించి రప్పిద్దాం. నువ్వు నిలబడగలవు, నువ్వు చేయగలవు అనేది. ఆ గుర్రాన్ని ఏ విధంగా కదుపుతే ముందుకు సాగుతుందో. ఈరోజు ఎంతోమంది సోమరులుగా ఉన్నారు, నిద్రపోతులుగా ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, వారి జీవితాల్లో బద్ధకస్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. అందరం కలిసి చేద్దాం. నేను ఒక్కడనే కాదు, చర్చిలో నువ్వు కూడా రా, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి సాధిద్దాం. అందుకే సమాజంగా కూడుదాం అన్నారు. దేవుని యొక్క ఉద్దేశం అది. మూడవది ఇందులో విషయం ఏంటి అనంటే, ప్రభు వస్తూ ఉన్నాడు. ఆ దినము సమీపించిన కొలది ప్రభు వస్తున్నాడు. ఆయన ప్రభు వస్తే నువ్వెక్కడా? నువ్వు ఇలాంటి పాపంలో జీవిస్తే నువ్వెక్కడా? అయ్యా, ఆ 10 మంది ఆ యొక్క కన్యకుల్లో 5 నిద్రపోయారు కదా, ఆ నిద్రపోయిన వాళ్ళు, నిద్రపోతున్న కన్యకులు మీరెక్కడా? ఈ రోజున చర్చిలో నిద్రపోతున్న వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా, నువ్వెక్కడయ్యా ప్రభు వస్తే? పోనీలే, నిద్రపోని, ఇంట్లో నిద్రపోని. ఈ రోజున ప్రియమైన వారు, ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు వస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళని ప్రోత్సహిస్తే
ఒక్క విషయం, మీరు ఆఫీసెస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇన్స్పెక్షన్ అంటే ఏం చెప్తారు చెప్పండి? నిద్రపోతారా? ఇన్స్పెక్షన్ అనగానే, నేనేమి ప్రభుత్వ ఉద్యోగంలో ఎప్పుడు పనిచేయాల, మా ఆవిడ పనిచేసేది. ఇన్స్పెక్షన్ అనగానే అబ్బా, ఆ రికార్డులు రాయడం, అవి చేయడం, ఇవి చేయడం, సర్దడం అన్నీ. ఎందుకు? వాడు వస్తాడు. మా నాన్నగారు కూడా పనిచేసిన దాంట్లో ఇన్స్పెక్షన్ అనగానే ఇంకా దివారాత్రాలు అక్కడే ఉండే అదంతా కూడా వాడు వచ్చే లోపల అంతా సిద్ధం చేసేయాలి. ఈ రోజున ప్రభు వస్తున్నాడు. నువ్వేమన్నా సిద్ధపడ్డావా? ఏమన్నా సిద్ధపడ్డావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు సిద్ధపడుతున్నావు ఒక్కసారి. ప్రభు వస్తే నువ్వెక్కడా? పాపంలో ఉంటే ఎక్కడ నువ్వు? ప్రభు అక్కడ మనం చదువుతున్నాం 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో, సిద్ధపడుడి. మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చునో, ఏ గడియ వచ్చునో, ఏ సమయంలో వచ్చునో మెలకుగా ఉండాల్సిన పరిస్థితి. అక్కడ చెప్తూ వచ్చాడు, 2 తిరగలి విసురుచుండగా అన్నాడు, 2 పొలంలో ఉండగా, 2 నిద్రపోచుండగా, 2 పని వాళ్ళని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మెలకుగా ఉండు. ఏ జామ్ వస్తాడో తెలియదు, దొంగ ఏ జామ్ వస్తాడో తెలియదు. ఈ రోజున ప్రభువు వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకోనని గడియల్లో వచ్చు. ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా అండి? నువ్వు అనుకోనని గడియల్లో. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఒకడు ఏం చేస్తున్నాడంట? 24వ అధ్యాయంలోనికి ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని వాక్యంలో 44 నుంచి, మీరు అనుకోనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడని దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచునుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావత్ ఆస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియల్లో వాని యజమానుడు వచ్చి వాని నరికించి, నువ్వు సిద్ధంగా లేవు, నరుకుతాడే నిన్ను. ప్రభువు వస్తే నువ్వెక్కడా? అందుకే అన్నాడు, సమాజంగా ఎందుకు కూడాలంటే ప్రభువు వస్తూ ఉన్నాడు. మనం మెలకుగా ఉండాలి, నిద్రపోకూడదు. మనం విశ్వాసంగా మనం మెలకుగా ఉండాలి. ప్రార్థనలో మెలకుగా ఉండాలి, వాక్యంలో మెలకుగా ఉండాలి, సహవాసంలో మెలకుగా ఉండాలి. ఈ రోజున ఎవరు మెలకుగా లేరో నీకు తెలీదా? సంఘం ఎందుకు కూడుకోవడం, సమాజంగా కూడడం ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు పులికొల్పుకోవడానికి. ఆ దినము సమీపించిన కొలది ఈ రోజున ఎంతోమంది ప్రభువు వస్తే, దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో చెప్పాడు. 2-3 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఆయన ఇంకా ప్రత్యక్షమవలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము, ఆయన ఉన్నట్టుగా అని చెప్పి ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న 3వ వచనంలో నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తానును నేను పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన నేను బుద్ధి లేని కన్యకల్లాగా ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు, నిద్రపోవడం కాదు, మెలకుగా ఉండాలి. అందుకే సమాజంగా కూడట మానద్దన్నాడు. ఎందుకు సమాజం? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు, ఒకరినొకడు హెచ్చరించడానికి, ప్రోత్సహించుకోవడానికి, హెచ్చరించడానికి, ప్రభువు వస్తున్నాడని సిద్ధపరచడానికి. అందుకే సహవాసం. ఈ రోజున ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఈరోజు సంఘం ఎలాగైపోయింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో 2వ వచనంలో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకును ఒక పురుషుడే
అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరపబడి, మీ మనసులను పాడు చేసే ఎన్నో కార్యాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, బోధలు ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? పవిత్రురాలుగా ఈరోజు ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు వస్తే నువ్వెక్కడ? ఈరోజు ప్రియమైన వారరా, పౌలు వారి యందు ఆసక్తి కలిగినట్లుగా ఇక్కడ ఉన్న విశ్వాసులు, సంఘంలో ఉన్న విశ్వాసాల పట్ల ఆసక్తి కలిగి ఉంటే ప్రోత్సహిస్తాం, హెచ్చరిస్తాం, సిద్ధపరుస్తాం కూడా. ప్రభు వస్తున్నాడు. ఇవేవి మన దగ్గర జరగవు. ఎవరో నాకప్పుడు ఇవాళ ఉదయం మాట్లాడుతూ అన్నాను, మీకు ఇద్దరిద్దరే పిల్లలు ఉన్నారు. పాతకాలపు మనుషులకు ఒక 4 పిల్లలు ఉన్నారు, 3, 5 అలాగున్నారు. సాధారణంగా ఇద్దరే పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని వాళ్ళు సిద్ధం చేయడానికి ఎన్ని చెప్తారో. ఉదయం లెగ్గాలి, వాళ్ళకి స్నానం చేయాలి, భోజనం పెట్టాలి, ఇది అది ఇది అని ఎన్ని చెప్తారు. ఇద్దరు పిల్లల గురించే నువ్వు ఇన్ని సాకులు చెప్తున్నావు. మరి ఇంతమందిని గురించి నేనేం సాకులు చెప్పాలి చెప్పు? ఏం చెప్పాలి? నువ్వు ఇద్దరి పిల్లలనే చూడలేకపోతున్నావు, నేనెంతమందిని చూడగలను? అందుకే ఆ బాధ్యత విశ్వాసులకి అప్పగించాడు. మీరు ఒకరికొకడు విశ్వాసుల్లో నీకే బాధ్యత ఉంది. నీ పక్కనున్న వాడి గురించి బాధ్యత ఉంది. నీ సహోదరుని గురించి దేవుడు నిన్ను కావలివాడిగా ఉంచాడు. నీ సహోదరునికి నీవే జవాబుదారివి. వాని రక్తాపరాధమును గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ సహోదరుని గురించి నిన్ను అడుగుతాడు. ఈ రోజున ప్రియమైన వారరా, కూర్చుని ఒక్కసారి ఆలోచించు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ ఎందుకు కూడుకుంటున్నాం? మనం సమాజంగా కూడడం దేవుని ఆరాధించడానికి కూడుకుంటాం. సమాజంగా కూడడం హెచ్చరించడానికి కూడుకుంటాం. ఆ హెచ్చరికలో ఎన్ని ఉండాలో తెలుసా? నేను వరుసగా చదువుతున్నాను, మీరు ఇంటికి వెళ్ళి వాటిని గురించి ఆలోచిస్తారని నేను ఈ మాటలు చెప్తున్నాను. సంఘంలో మాదిరిగా ఉండు, ప్రేమ చూపుట ఎందును కార్యాలు చేయట ఎందు మాదిరిగా ఉండు. రెండోది, నీ మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉండని. కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచి సహితముగాను ఉండని అండి, ప్రోత్సాహకరంగా ఉండని. మూడవది, తప్పు చేస్తుంటే పాపిని గద్దించు. నాలుగవది, ఎంతోమంది గాయపడిన వారు ఉన్నారు, బాధపడిన వారు ఉన్నారు, వారిని ఆదరించు. ఐదవది, సంఘాల్లో సోమరులుగా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆదివారం ఆరాధనకు రారు, ప్రార్థనకు రారు, దేనికి రారు. వారు సోమరులుగా ఉన్న వారిని యోనా నిద్రపోతా లెమ్ము అన్నాడు. ఈ యొక్క సియోని గీతాల్లో ఒక పాట ఉంది, అప్పుడప్పుడు నేను పాడుకుంటుంటా. సోమరియేలా నిద్రించదవు, ఈ ధరని నిలేపెడి సమయం ఇదే అని కదా. సోమరిగా నిద్రపోతున్నావు, లేచి ప్రార్థన చేయాల్సింది పోయి సోమరులుగా నిద్రపోతున్న వాళ్ళకి చెప్పు, ఓయి నిద్రపోతా, లెగు, ప్రార్థన చేయి. అనేక మందిని పురికొల్పుతాం. ప్రియమైన వారరా, బలహీనను బలపరుస్తాం, చేయూత ఇద్దాం. నేనున్నా, నీ కొరకు ప్రార్థన చేసేవాడిని ఉన్నా, నేనున్నాను తమ్ముడు, నేనున్నాను చెల్లి, నేనున్నా అని చెప్పగలిగిన వాళ్ళు కావాలి. ఊతనిద్దాం. క్రమము లేని వారికి క్రమశిక్షణ చేద్దాం. ఇవన్నీ ఎందుకంటే చర్చి దేనికోసం? దీనికోసమే. సహవాసంగా కూడుకోవడం దేనికోసం అని అంటే అందుకే చెప్పాడు, సమాజముగా కూడుట మానక. చివరిగా ఒక వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, చెడిన వారిని, అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా
పాపంలో జీవిస్తున్న వారికి బుద్ధి చెప్దాం. ఏమన్నాడు? ఇంకా అంటున్నాడు, ధైర్యము చెందిన వారిని ధైర్యపరుస్తాం. ఏం భయం లేదో ధైర్యపరుస్తాం. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నేను వస్తా, నేను ఉంటా, ధైర్యపరుస్తాం. బలహీనతలకు చెయ్యూతద్దాం, సహాయం చేద్దాం. ఆ చెయ్యూత ఈ చెయ్యూత 5 సంవత్సరాలే. ఈ చెయ్యూత మనం బ్రతికున్నంత కాలం ఇవ్వాల్సిందే. ప్రియమైన వాళ్ళరా, సంఘం దేనికోసం అంటే చెయ్యి ఊత ఇవ్వడానికే. ఇంకేమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ప్రోత్సహిద్దాం ప్రేమతో. ఎంత అద్భుతమైన సంఘం అది! సంఘం అంటే అందుకే కూడుకోవాలి. ఈరోజు ఏది ఆ సంఘం? ఏది ఇలాంటి సంఘాన్ని మనం చూపించగలమా? ఈరోజు చెప్దామా మనం? నేనుంటా ప్రభువా, ఎందుకు కూడుకోవాలో చెప్పావు నాకు, నేను అలాగుంటా అని చెప్దామా ప్రభుకి? తలలో వస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాకు అర్థమైంది సంఘంగా కూడుకోవడం దేనికోసమో. ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా, కానీ ఏదో పని చేసేస్తున్నాను అనుకుంటున్నాను. ప్రేమ లేదు నాలో, క్రియలు లేవు నాలో, సహనం లేదు నాలో, ఎవడికి చెయ్యూతనివ్వలేదు, ఎవడిని పురికొల్పలేదు, ఎవడు నిద్రపోతున్న వాడిని మేల్కొల్పలేదు, ఎవడిని ప్రోత్సహించలేదు, ఎవడికి క్షమాభివృద్ధి కలగ చేయలేదు, ఎవడికి ఏమి చేయలేదు నేను. పౌలు అంటాడు, ఎంత చక్కగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పాడు, మేము క్షమాభివృద్ధి కలగ చేయడానికి, మా శ్రమలలో వారిని ఆదరించడానికి ఈ రోజున ఆదరిద్దాం. మనం ఎంతోమంది కన్నీళ్లతో ఉన్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. నేనున్నానమ్మా, నేనున్నానయ్యా. అలాంటి వాళ్ళు కావాలి సంఘంలో. సంఘం దేనికోసమో కాదు. ఇక్కడ ఏదో పాటలు పాడుకుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఏదో మొఖాలు చూపించుకుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఆదివారం వచ్చేవని కాదు, ఇక్కడ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును దానికోసం కూడుకుందాం. ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరిని సిద్ధపరుస్తాం. ప్రభు వస్తున్నాడని, అందుకే మనం కూడుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున అదే మనసుతో నీ మనసుందా చెప్పు. ఒకవేళ ఇంతవరకు అలాగ కూడుకోకపోతే ఈరోజు చెప్తాం, దేవా నేను ఇంతవరకు అలాగ కూడుకోలేదయ్యా, నేను అలాగ కూడుకోవాలని ఇష్టపడు, నేను ఆ పని చేస్తాను, ఆరాధించడానికి వస్తా, మనుషులను ప్రోత్సహించడానికి, హెచ్చరించడానికి, సిద్ధపరచడానికి వస్తానయ్యా, నేనున్నానయ్యా, నన్ను వాడుకో అని ప్రభుకు చెప్తామా? మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వాక్యంలో నుంచి ఎందుకు సమాజంగా కూడుకొనుటకు ఉద్దేశం ఏంటో మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కేవలం వినువారు మాత్రమే కాకుండా చేయండి, యూట్యూబ్లో కూడా విన్నవారు మాత్రమే కాకుండా ప్రభువా, వాక్య ప్రకారంగా ప్రవర్తించి జీవించి సమర్పించుకొని అనేక మందికి ఆదర్శప్రాయంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. వాక్యం విన్న వారిలో మంటను దయచేయండి, ఆలోచింపచేయండి. మీరే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.